చదువుకునే పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు, రీల్స్ మీద ఉన్న ఆసక్తి ఎడ్యుకేషన్ అంటే స్టడీస్ మీద లేవు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో దానికి కారణం ఎవరండి? తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వడం వల్లే కదా. వాళ్ళకి ఉన్నవి లేనివి అన్నీ తెలుసుకొని రీల్స్ అని, షార్ట్స్ అని, లేకపోతే యూట్యూబ్, నేను కూడా యూట్యూబర్ నవ్వాలని చెప్పి అలాంటి కోరికలు పుట్టేది వాళ్ళు. చదువు పక్కన పెట్టేసి యూట్యూబ్ చేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి, మేరలు కట్టేయచ్చు, అది కట్టేయచ్చు, ఇది కట్టేయచ్చు అని చెప్పేసి ఆ మైండ్ ఆఫ్ వ్యూలో ఉండటం వల్ల చాలా మంది పిల్లలు అక్కడనే దబ్బడిపోతున్నారు. రియాలిటీలోకి రండి, అవన్నీ ఏం కుదరవు. ఆన్లైన్ క్లాసెస్ అవి అంటున్నారు కదా, అందుకే ఫోన్ కావాలని అంటున్నారు. ఓకే, ఆన్లైన్ క్లాసులు అవి ఇవి ఒకప్పుడు అండి. నేను చదువుకునే టైంలో, కరోనా టైంలో, డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు, ఆ టైంలో మాకు ఆన్లైన్ క్లాసులు పెట్టిరు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ లాంటివి ఏం లేవు. సో ఫోన్స్ మీరు ఎంత అవాయిడ్ చేస్తే పిల్లలకి అంత మంచిది. ఎందుకంటే పిల్లలు చదువుకునే ఏజ్ లో ఫోన్లు పట్టుకొని రీల్స్ అంటే దగ్గరుండి మీరే మీ పిల్లల పరువు కాకుండా, మీ పరువే కాకుండా మీ కుటుంబం పరువు కూడా మీరే తీసుకునేటోళ్ళు అవుతున్నారు. సో దయచేసి పిల్లలకి ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళని మంచిగా ట్యూషన్కి పంపిస్తూ మళ్ళీ అక్కడ నిజంగానే చదువుకున్నారా లేదా, హోంవర్క్ చేసారా లేదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా బుక్స్ ఓపెన్ చేసి చెక్ చేసి మొత్తం అంతా కరెక్ట్ అన్న తర్వాతనే పడుకోబెట్టండి, తిని పెట్టి. అంతే, ఫోన్లు వద్దు. రీల్స్ కూడా ఎట్లా అంటే మరీ ఘోరంగా తీస్తున్నారు ఈ రీల్స్. అన్నిటికీ కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళే ఎట్లా అంటే అంటారు కదా, ఎంకరేజ్ చేసి మరి వీడియోలు చేపిస్తున్నారు దగ్గరుండి. ఒక చిన్న పాప ఉంటుంది, ఆ అమ్మాయి రీసెంట్ డేస్ లో చాలా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ అమ్మాయి పక్కన వాళ్ళ అమ్మ కూర్చొని బూతు మాటలు తిట్టిస్తుంది లైవ్ లో. నేను అది చూసి షాక్ అనమాట. ఈ అమ్మాయి తప్పు పలుకుతుంటే ఇలా కాదు ఇలా చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి పక్క నుండి చెప్పిస్తుంది. అంటే బూతుల్ని తప్పేముందంటే పిల్లలకి ఎలాంటి అయినా నువ్వు నేర్పించేది కూర్చోబెట్టి, చదువు నేర్పించకుండా. నువ్వు చదువు నేర్పించుంటే ఏడో ఉండేది కదా తల్లి కూడా. చదువు నేర్చుకుని ఉంటే తల్లి కూడా ఏడో ఉండేది. పిల్లలు ఆ స్టేజ్ లో ఉండేటోళ్ళు కాదు కదా. సో నన్ను అడిగితే గనక పిల్లలకి ఫోన్లు ఇవ్వకుండా బంద్ చేసి ఫస్ట్ స్టడీ పరంగా అలా నాలెడ్జ్ పెంచుతూ, గేమ్స్ ఆడిస్తూ, ఫుడ్ మంచిగా ఆరోగ్యంగా తింటూ, స్కూల్కి వెళ్ళడం, రావటం, ఆడుకోవడం, రిపీట్. స్కూల్కి వెళ్ళడం, రావడం, ఆడుకోవడం, తినడం, రిపీట్, పడుకోవడం. ఇలా ఉంటే పిల్లల నాలెడ్జ్ మంచిగా ఉంటుంది. అండ్ ఆ రీల్స్ అవన్నీ మానేస్తే మంచిదని. ఇంకొక క్వశ్చన్ రాగండి బాబు, ఏంటంటే స్టడీకి బాగా అతుక్కునే విధంగా బాయ్స్ కూడా ఉండాలంటే ఏం చేయాలండి? బాయ్స్ కూడా ఇది చాలా హార్ట్ బ్రేక్ మాట కానీ చెప్తున్నా. పబ్జీలు, ఫ్రీ ఫైర్లు మానేయాలి. ఫోన్ లో నుంచి పబ్జీలు, ఫ్రీ ఫైర్లు తీసేస్తే పిల్లలు కూడా చక్కగా కూర్చొని చదువుకుంటారు. అంటే పబ్జీ బ్యాన్ అయింది కదా, ఫ్రీ ఫైర్ ఒకటే కాకుండా కదా మళ్ళీ వచ్చింది కదా. చదువుకోకుండా లవ్ అవి అని తిరుగుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? అలా తిరిగిన వాళ్ళకి ఈ రోజుల్లో చాలా బెస్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. అతి చిన్న ఏజ్ లోనే వాళ్ళు తెలుసుకునే అంతగా సినిమాలు తీశారు. సో అవి చూసైనా కొంచెం మారి పిల్లలు బయటకు వచ్చి చదువుకొని బాగుపడితే బాగుంటది. ఇంకొక క్వశ్చన్, ఎందుకంటే కళ్ళ ముందే వాళ్ళ అన్నయ్యలో, వాళ్ళ అక్కలో, వాళ్ళ తమ్ముళ్ళు ఎవరో ఒకరు హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితులు వీళ్ళు చూసి కూడా బయటికి రావచ్చు, అంటే తెలుసుకోవచ్చు. మళ్ళీ దాని జోలి పోకుండా ఉండడానికి. ఓకే, నిన్న మొన్న ఏంటంటే ఆంటీలు కానీ ఎవరైనా సరే ముసలోళ్ళతోటి ఏదో వీడియోలు చేస్తున్నారు. అంటే అది ఫేమస్ కోసమా లేకపోతే కావాలనే? అంకుళ్ళు తాతయ్యల దగ్గర ఉండేసి అంటే మీరు ఇలాంటి వాళ్ళకి అంటే మీరు టెక్నాలజీ సోషల్ మీడియా వాడరా మీరు? మీ ఇద్దరు బ్రేక్ అంటే నన్ను అటు ఇటు నుంచి మధ్యలో ఆపేశారు. ఏం లేదు మేడం, రికార్డింగ్